తెలంగాణ రాష్ట్రంలో దళిత ఐఏఎస్ ఐపీఎస్లకు అన్యాయం జరిగిందంటూ 10 నెలల పదవీ కాలం ఉన్న ఆ ఉద్యోగంలో నేను కొనసాగలేనంటూ ప్రాధాన్యత లేని ఉద్యోగంలో నేను కొనసాగలేనంటూ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి మురళీ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్లకి వాళ్ళకి అలాంటి అన్యాయం జరిగితే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత ఇదొక కొత్త పోకడ కనబడుతుంది గవర్నమెంట్లో. ఇది ఎస్సీ ఎస్టీలకే కాదండి. ఇన్ఫ్యాక్ట్ అది స్టార్ట్ అయింది ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టడం స్టార్ట్ అయితే దాంతో పాటుగా కొత్త విధానం ఏంటంటే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లని, తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ని పక్కన పెట్టడం అనేది కొత్తగా స్టార్ట్ అయింది. సో ఈరోజు ఉదాహరణకి మనం తీసుకుంటే ఒక కిషన్ అని ఉన్నారు, మీ వరంగల్ కలెక్టర్ పనిచేస్తాడు. ఆయన తీసుకెళ్ళి ఒక గెజిటీర్స్ అని ఒక నెలకి ఒక ఫైల్ కూడా రాదు, అక్కడికి ₹1 బడ్జెట్ కూడా ఉండదు. సో ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఆయన బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే మనకి మొన్న భూపాలపల్లి కలెక్టర్ పనిచేస్తాడు అజీమ్ అని, ఆయనకి నేను అనుకుంటాను మోర్ దెన్ 1 year అయింది అనుకుంటే, కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పటికీ పోస్టింగ్ వేయలే, మైనారిటీ ముస్లిము. సో ఇట్లా ఎస్సీ ఎస్టీ కాదు, మొత్తానికి తెలంగాణ నేటివ్ ఐఏఎస్ ఆఫీసర్లని టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే వీళ్ళందరూ ఏమైనా లోగుట్టులాగా తెలియకుండా ఉండడానికి, తెలంగాణ వాళ్ళకి ఎవరు తెలియకుండా ఉండడానికి ఏమైనా చేస్తున్నా అనేది అర్థం కావటం లేదు. సో అట్లా మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవ్వాలనుకుంటాం మనకి. సో చాలామంది లంబాడీ ఆఫీసర్స్కి ఇవ్వటం లేదు. సో చాలామంది ఎస్సీ ఆఫీసర్లకి, అంటే కొంతమందికి ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్లకి అసలు వాళ్ళ యొక్క కెరీర్లో కలెక్టర్ కూడా అయ్యే అవకాశం లేకుండా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏమవుతుందంటే వాళ్ళు కలెక్టర్ కావాలనుకుంటారు, లైఫ్లో ఒక్కసారైనా కలెక్టర్గా పనిచేయాలనుకుంటారు. సో అలాంటిది కలెక్టర్లు కాకుండా కూడా అదృశ్యమైపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇది. సో ఇది ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ గారు అనేది అర్థం కావటం లేదు యాక్చువల్గా. మొత్తానికైతే క్యాస్ట్ బేసిస్ మీద తెలంగాణ నేటివ్ ఆఫీసర్స్ మీద మాత్రము పక్కన పెట్టడం అనేది చాలా క్లియర్ కనబడుతుంది. ఎందుకు మరి ప్రాధాన్యత లేని పదవులు మీకు అప్పచెప్పడం ఎందుకు? ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే మోస్ట్ ప్రాబ్లీ అనుకుంటా నేను, వాళ్ళు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లుంటుందంటే పాపం వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు. అంటే ఈ రాష్ట్రం మీద ప్రేమ కానీ, ఈ రాష్ట్రం మీద ప్రజలకు సంబంధించినటువంటి ఒక హార్ట్లో ఒకటి ఏమి స్పెషల్గా ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారు కదా. సో వాళ్ళు కొంతమేరకి భయం కూడా ఉంటుంది వాళ్ళకి, అంటే చాలా గట్టిగా నిలబడడానికి కూడా కొంచెం ధైర్యం కూడా సరిపోదు వాళ్ళకి. సో అందుకని వాళ్ళు తొందరగా ఈజీగా ఈల్డ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత జనరల్గా ముఖ్యమంత్రులకి సంబంధించి కానీ, గవర్నమెంట్కి సంబంధించి కానీ సో చాలా సాఫ్ట్గా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ గవర్నమెంటు ఈ నార్త్ ఇండియా ఆఫీసర్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టుగా నాకు కనబడుతుంది. సో స్థానికంగా ఉన్న వాళ్ళైతే అరే ఇది జరగటం లేదు. సో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆసిఫాబాద్ ఉంది. ఆసిఫాబాద్ చాలా ఇప్పుడు మనకి దేశంలో కింద 100 జిల్లాలలో అది ఉంది, ఆసిఫాబాద్ ఉంది. అట్లాగే భూపాలపల్లి ఉంది, అట్లాగే గద్వాల్ ఉంది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన అభివృద్ధి జరగలేదు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లలో చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ మెయిన్ పోస్టర్లో ఉన్నప్పుడు సో ఈ సమాచారం అంతా వాళ్ళకి అర్థమవుతుంటుంది అనమాట. అందుకని అట్లా అర్థం కాకుండా టోటల్గా గవర్నింగ్ వ్యవస్థలో తెలంగాణ ఆఫీసర్లని, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఆఫీసర్లని దూరం పెడుతున్నారనేది నా యొక్క పరిశీలన. అది ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వాళ్ళని ప్రజలు ఎందుకు ఆదరించలేకపోతున్నారు? ప్రజలు ఆదరించడం అనేది విషయం కాదు. అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ స్టాంప్ వేసుకున్నంత మాత్రం ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలండి? సో అంటే ప్రజలు నమ్మాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి, నిజంగా కూడా నువ్వు ప్రజల గురించి పనిచేస్తున్నావు అనే భావన తెప్పిస్తే ప్రజలు ఆదరిస్తారు. అదే ఐఏఎస్ ఐపీఎస్గా ఉన్నప్పుడు ప్రజలు ఆదరించారు, అది ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎందుకు ఆదరించలేకపోతున్నారని క్వశ్చన్. అంటే అది మనకి ఎట్లా ఉంటుందంటే ఐఏఎస్లో ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ కలెక్టర్ పనిచేస్తాను అనుకోండి. ఇప్పుడు నేను కలెక్టర్ పనిచేసే ఇదే మీరు ఉదాహరణ తీసుకోండి, భూపాలపల్లినే నేను పనిచేస్తాను కాబట్టి మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు అక్కడ అదే భూపాలపల్లిలో. సో ఉదాహరణకి కలెక్టర్ని బర్తరఫ్ చేయాలి, కలెక్టర్ని చేయాలని చెప్పేసి భూపాలపల్లి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఈ విషయం ఏంటంటే ఇది ఒక ఐడియాలజీ అనమాట. అంటే పేదల పట్ల పేదలు యాంటీ పేదలు అని ఒక ఐడియాలజీ నడుస్తుంది దేశంలో. సో పేదల గురించి పనిచేస్తున్న క్రమంలో సో కొంతమందికి పేదరికం ఏంది, పేదలు ఏంది, వాళ్ళు పేదలు కష్టపడరు, పేదలందరూ కూడా సోమరిపోతారు, అందుకే వాళ్ళు పేదరికంలో ఉన్నారు, లేకపోతే వాళ్ళ కర్మ అట్లా ఉంది, అట్లా ఇడిచింది, అందుకని వాళ్ళు పేద ఉన్నారు అంటే గవర్నమెంట్ తప్పు కాదన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు పేదల గురించి, మహిళల గురించి, ట్రైబల్స్ గురించి, ఎస్సీల గురించి, మైనార్టీస్ గురించి, బీసీల గురించి మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అందుకనే ప్రతి జిల్లాలో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆదరించడం అనేది ఆ పర్సన్ యొక్క ఐడియాలజీ బట్టి ఉంటుంది. సో అదే ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆ భూపాలపల్లి రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ని తీసేయాలని అన్న వాళ్ళు ఉన్నారు, అదే జిల్లా వాళ్ళు కూడా.
సో ఎప్పటికీ ఉంటుంది అది. ఆదరించే వాళ్ళు ఉంటారు, ఆదరించకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాలు అమలుపై అసలు ఎలాంటి చట్టాలు ఉంటే దళితులకు న్యాయం జరుగుతుంది అనుకో? అంటే ఇప్పుడు ఇది ఎస్సీ ఎస్పీ కానీ అంటే ఎస్సీలకు సంబంధించిన ప్రత్యేక చట్టము, ట్రైబల్కి సంబంధించిన ప్రత్యేక చట్టం అనేది ఇవి ప్రభుత్వ చట్టాల ద్వారా లెజిస్లేచర్ పాస్ అయినటువంటి చట్టాలు ఇవి. ఇదేదో ఒక డిపార్ట్మెంట్ జీవో తీసింది కాదు ఇది. అంటే దాని అర్థం ఏంటంటే లెజిస్లేచరు అసెంబ్లీలో కూలంకషంగా చర్చించి పెట్టినటువంటి చట్టాలు. ఇప్పుడు యాక్చువల్గా ఒక చట్టం అంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఐఏఎస్ ఆఫీసర్లు, బ్యూరోక్రసీ మీద ఆధారపడి ఉంటుంది. సో అలాంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది అది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్చువల్గా. సో నిజంగా మనం ఎవరైనా కోర్టుకి వెళ్ళి చేయాలి అంటే కోర్టు చెప్తుంది నువ్వు ఎందుకు చేయడం లేదని క్వశ్చన్ చేస్తుంది. కానీ ఇప్పుడు మన ప్రస్తుతం గవర్నమెంట్ అంటే ఆ ప్రభుత్వం పాత ప్రభుత్వాలు చేసిన చట్టాలు కాబట్టి నేను చేయను అనే ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ యాటిట్యూడ్తో మనం పనిచేస్తుంది అనమాట. సో చట్టాలు చక్కగా ఉన్నాయి అన్నీ. సో ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎస్పీ టీఎస్పీ అనేది బడ్జెట్లో ఉన్నటువంటి 15% ఎస్సీలకు ఇవ్వాలి, 7.5% ఎస్టీలకు ఇవ్వాలనేది ఉంది. సో అది చట్టం ప్రకారము పెడుతున్నారు బడ్జెట్లో, కానీ ఖర్చు పెట్టాలి లేదు. సో నిజానికి ఈ ఎస్సీఎస్పీ టీఎస్పీలు ఏంటంటే రెండే విషయాలు అందులో ఉన్నాయి మెయిన్గా. సో ఆ అలాట్మెంట్ జరిగిన బడ్జెట్ 15%, 7.5% బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ అనేది ఇండివిజువల్ బెనిఫిషరీస్, ఉదాహరణకి ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ఆదాయ కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అవి కావచ్చు, లేకపోతే ఎస్సీ రైతులకు సంబంధించిన రైతు బంధు కావచ్చు. ఇలా ఇండివిజువల్ టార్గెటెడ్గా సంబంధించినటువంటి ఇవ్వాలి. అట్లాగే కొన్ని వర్క్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కనీసం 40% బెనిఫిషరీస్ ఎస్సీలు ఉంటే అప్పుడు ఎస్సీ కింద టేకప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి కాళేశ్వరం ప్రాజెక్టే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో డెఫినెట్గా మీకు 40% బెనిఫిషరీస్ ఎస్సీలు ఉండరు, అట్లాగే 7.5% మంది ట్రైబల్స్ ఉండరు. కానీ బట్ ఎస్సీ బడ్జెట్ని దాన్ని ఖర్చు పెడుతున్నారు, టీఎస్పీ బడ్జెట్ని ఖర్చు పెడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా. ఇంకొక మంచి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడెక్కడైనా కానీ 15% ఎస్సీలు దాన్ని బెనిఫిట్ చేస్తారా, ఆ బెనిఫిషరీస్ ఉన్నారా? అదొక అర్బన్ ప్రాజెక్ట్, అదొక డిఫరెంట్ ప్రాజెక్ట్. అది అక్కడ బెనిఫిషరీస్ అనేది డస్ నాట్ అరైజ్, అది మొత్తం సిటీ మొత్తం కూడా. సో అది దట్ కెనాట్ బి టేకన్ అప్ అండర్ ఎస్సీఎస్పీ. కానీ బట్ ఎస్సీఎస్పీ ఫండ్స్ అక్కడ అలాట్ చేస్తున్నారు. సో ఈ రకంగా ఎస్సీఎస్పీ చట్టాన్ని తుట్లు పొడుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. చాలా చాలా లైట్ తీసుకొని దాన్ని చేయటం లేదు. సరే పోనీ నువ్వు ఎస్సీఎస్పీ చట్టాన్ని తీసుకపోతే ఇంకో కొత్త చట్టం తెచ్చుకున్నావు. సో ఏ రకంగా నువ్వు పేదలకి, నువ్వు బీసీలకు డెవలప్మెంట్ చేయడానికి ఒక చట్టం తీసుకురా, ఎస్సీలకు సంబంధించిన డెవలప్మెంట్కి చట్టం తీసుకురా, నువ్వే చట్టం తీసుకొచ్చుకో. సో మైనార్టీస్కి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన చట్టం తీసుకురా. సో ఇప్పుడు మీకు చాలా మెజార్టీ ఉంది కదా, సో మీరు చక్కగా ఒక చట్టం చేసి మేము ఈ చట్టం ప్రకారం, మేము తెచ్చిన చట్టం ప్రకారం మేము డెవలప్మెంట్ చేస్తామంటే ఆ పేరు కూడా నీకే వస్తుంది కదా. కానీ పాత చట్టాలను గౌరవించడు, కొత్త చట్టం తీసుకురాడు. సో ఇలాంటి ఒక జిమ్మిక్స్ ద్వారా జరుగుతున్నటువంటి మనకి తెలంగాణ అనేది అన్ఫార్చునేట్, చాలా చాలా దురదృష్టం ఇది. ఇప్పుడు ఉదాహరణకి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఇప్పుడు మనకి. డెఫినెట్గా రేపు ఎల్లుండి బడ్జెట్ మనం ప్రవేశపెడతాడు. ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో ఎస్సీ చట్టం ప్రకారము మనకి ఉదాహరణకి 15% అంటే 30,000 కోట్ల రూపాయలు ఆయన అలాట్ చేయాలి. ఇప్పుడు ఆ 30,000 కోట్లు అలాట్ చేయడము అది పక్కన పెడితే, సో అలాట్మెంట్ చేసింది కూడా ఆయన కనీసం 50% కూడా ఖర్చు పెట్టాడు. సో ఇది జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా తెలంగాణ జరుగుతుంది. చాలా ఇప్పుడు ఇదంతా కూడా ఎస్సీ టీఎస్పీ కాదండి, ఇదంతా కూడా ఏంటంటే పేదవాళ్ళకి సంబంధించి. అంటే మనకు రాజ్యాంగంలో ఉంది, ఏమని రాజ్యాంగంలో ఉంది, సో పేదవాళ్ళు కానీ లేకపోతే మహిళలు కానీ వీళ్ళకు సంబంధించిన హక్కుల్ని సో పరిరక్షించాలి, వీళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ని తీసుకురావడానికి, ఆ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి చట్టాలని రూపొందించాలి అని ఒక గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాదేశిక సూత్రాల ద్వారా రాజ్యాంగం చెప్పింది. కానీ దాన్ని ఎవరు బట్టి చూడలే కదా. సో ఇక్కడ ఇష్యూ ఎస్సీ టీఎస్పీ కాదు, ఇష్యూ ఈజ్ పేదరికం. సో ఇష్యూ ఈజ్ డెవలప్మెంట్. సో మన ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మా ఇంట్లో ఉందనుకోండి, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. సో 4 పిల్లలు, ఒక పిల్లగాడు ఒక డిజేబుల్ ఉన్నారనుకుందాం, వికలాంగులు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ వికలాంగుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారా, తక్కువ ఫోకస్ చేస్తారా? వెరీ సింపుల్ లాజిక్ కదా. అదే రకంగా ఒక రాజ్యం కావచ్చు, ఆ రాజ్యంలో కూడా ఉన్నటువంటి పేదల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ ఇప్పుడు ఊరికే పేరుకే అన్ని, అంటే ఊరికే ఆ ఓట్లు దండుకోవడానికి మాత్రమే పేదరికము, లేకపోతే పేదలు, మైనార్టీలు, ఎస్సీలు అని అంటున్నారు తప్ప నిజమైన అభివృద్ధి జరగటం లేదు. అది చాలా దురదృష్టము, చాలా దుర్మార్గత్వం అది. సో దీన్ని అందరం కూడా మనం ఖండించాలి తెలంగాణలో. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మీరు ఏ విధంగా? అదే అసలు చాలా వేగ్గా ఆయన చెప్పాడు కేసీఆర్ గారు. ఏమంటే అసలు ఫస్ట్ ఏమన్నాడు, ఆయన కొత్త రాజ్యాంగం పట్టాలన్నాడు.
అంటే ఏ కాంటెక్స్లో కొత్త రాజ్యాంగం బట్టి రావాలనేది ఏం మాట్లాడలేదు. కొత్త రాజ్యాంగం బట్టి రావాలి. మళ్ళీ మొన్న రెండోసారి ఏమన్నాడు, నేను దళితులకు 19% పెంచడానికి కొత్త రాజ్యాంగం అడుగుతున్నాను, లేకపోతే మహిళలు అభివృద్ధి చేయడానికి కొత్త రాజ్యాంగం అడుగుతున్నాను అని వేగ్గా అన్నాడు అనమాట. అది ఎంత వేగ్గా అన్నాడు అంటే పాపం మామూలు పర్సన్స్కి అరే నేను ఏదో బాగానే మాట్లాడుతుండు, ఏదో కరెక్టే మాట్లాడుతుండు అన్నట్టుగా కనబడడానికి మాట్లాడతాడు. కానీ అందులో ఎంత స్టూపిడిటీ ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకి 15 బదులు 19% చేసుకోవాలనుకుంటే నీకు ఉన్నటువంటి రాజ్యాంగము చక్కగా నీకు ప్రొవిజన్ ఉంది. సో ఒక సవరణ చేసుకోవచ్చు, నువ్వు 15% 19 చేసుకుంటావు, 20 చేసుకుంటావు, ఏమైనా తగ్గించవచ్చు. ఈవెన్ నువ్వు రాజ్యాంగంలో రిజర్వేషన్ తీసేయడానికి కూడా దానికి సవరణ చేసుకోవచ్చు. ఎలాంటి సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. సో అలా కాకుండా ఆయన మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నాడు అనమాట. నేను దాని గురించి ఆ డెవలప్మెంట్ జరగడం లేదు కాబట్టి అడిగాను. ఎంత మూర్ఖత్వం అంటే ఆయన చెప్పిన దాంట్లో. సో ట్రైన్లు మనకి 50 కిలోమీటర్లు నడుస్తున్నవి, సో అందుకే రాజ్యాంగం మార్చాలంటాడు. ఏదన్నా ఎంత చిన్న పిల్లగాన్ని అడిగినా కానీ ట్రైన్లకి ఎన్నో రాజ్యాంగానికి ఏమైనా సంబంధం ఉందని ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. అసలు అంటే ఆయన పిచ్చి పట్టిందని కూడా అనడానికి కూడా వెనకాల కూడా నిజంగా కూడా అంత స్టూపిడ్గా మాట్లాడాడు ఆయన. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆయననే రాజ్యాంగం ప్రకారం చేసినటువంటి ఎస్సీ చట్టం కావచ్చు, మహిళా చట్టం కావచ్చు, ఈ చట్టాలని ఆయనే ఇంప్లిమెంట్ చేయడం లేదు, మళ్ళీ ఆయన రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ఈక్వాలిటీ బేసిస్గా అందరికీ ఎస్సీలకి, ఎస్టీలకి, పేదవాళ్ళకి, మహిళలకి, మైనార్టీలకి అందరికీ హక్కులు ఇవ్వాలని ఉంది. సో హక్కులను ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నావు కదా. సో ఇప్పుడు మనకి ఉదాహరణకి ఇప్పుడు మన మరియమ్మ చనిపోతే ఆయన రెస్పాండ్ అయ్యాడా, తర్వాత మనందరం కలిసి గొడవ చేస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యాడు, అప్పుడు డిస్మిస్ చేశాడు, అప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చాడు. సో ఈ రకంగా ఇంకా బోల్డ్ అనే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో ఆయన రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలని అవలంబించకుండా, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ని కూడా వీకెన్ చేసుకుంటూ, సో మళ్ళీ ఆయన రాజ్యాంగం మార్చాలి, రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం మార్చమనే ఇష్యూనే కాదు, కొత్త రాజ్యాంగం బట్టి రావాలంటే చాలా వేగ్గా ఉంది. అది చాలా తప్పు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రాజ్యాంగ వ్యక్తిగా ఆయన 51A ఒకటి ఉందన్నమాట, ప్రతి సిటిజన్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని ఒప్పుకోవాలని ఉంది. రాజ్యాంగాన్ని ఒప్పుకోకపోతే సో యూ కెన్ బి ప్రాసిక్యూటెడ్, సో నేను శిక్షించవచ్చు, సో నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు. సో ఆ ఎక్స్టెంట్గా ఉంది కూడా. మరి ఆయన అది తెలిసి మాట్లాడా, అది తెలియకుండా మాట్లాడా మనకు తెలియదు, కానీ బట్ చాలా తప్పు మాట్లాడాడు. రాజ్యాంగ వ్యక్తిగా ఆయన మాట్లాడకూడని అంశాన్ని ఆయన మాట్లాడాడు. మొత్తానికి 7వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో పేదలకి ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రయోజనకరంగా ఉంటుంది? ఇప్పుడు నేను అంటానండి, యాక్చువల్గా ఈ రిజర్వేషన్లు వద్దు, ఎస్సీ ఎస్పీలు వద్దు, టీఎస్పీలు వద్దు, ఏమొద్దు. సో ఇస్తే ఒక 10 సంవత్సరాలు ఇవ్వు, నెక్స్ట్ ఆ తర్వాత వద్దు. కానీ ఈ 10 సంవత్సరాలలో నువ్వు ఎడ్యుకేషన్ నిర్మించు. సో ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా ఇవ్వు. ఇప్పుడు నీ మనవడు ఎవరైతే ఉన్నారో హిమాంశు, ఆయనకి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందో, సో గ్రామంలో ఒక యామన్పల్లి ఉంది ఉదాహరణకి, భూపాలపల్లి, యామన్పల్లిలో ఉన్నటువంటి లాస్ట్ పూరెస్ట్ పర్సన్కి సంబంధించిన పిల్లలు కూడా ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలాంటి ఎడ్యుకేషన్ మనందరం ఏమనుకుంటామంటే ఇంపాసిబుల్ అనుకుంటాం. అది ఇంపాసిబుల్ కానే కాదు. సో నీకు యూరోప్లో జరిగినటువంటి 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎడ్యుకేషన్ ఇదే రకంగా జరిగింది. ఇప్పటికీ కూడా నీకు అమెరికాలో, సో ఉదాహరణకి అమెరికా ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయన ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్ళకే ఆయన పిల్లలు కానీ ఆయన మనల్ని కానీ పంపాలి, వైట్ హౌస్ ఉన్నటువంటి ఆ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లోనే. అంతేగాని సో నీకు నేను ప్రెసిడెంట్ కాబట్టి నాకు ఒక స్పెషల్ స్కూలు లేదా రిచెస్ట్ స్కూల్కి పంపిస్తాను కుదరదు. సో ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ని ఆయన బిల్డప్ చేయగలిగితే దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు. సో మన గవర్నమెంట్, మన తెలంగాణ ఈజీగా మంచి ఎడ్యుకేషన్ని, మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ని అందరికీ ఇవ్వడానికి మన దగ్గర వనరులు ఉన్నవి, మన దగ్గర రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నవి, అన్నీ ఉన్నవి. కావాల్సిందేంటి? సో చక్కగా మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి, మంచి టీచర్లు ఇవ్వాలి, ఆ టీచర్లను మానిటర్ చేయాలి, ఆ టీచర్లకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. సో టీచర్లు తప్పు చెప్తే సరిగ్గా చెప్పకపోతే తీసేయాలి, పనిష్మెంట్ ఉండాలి. సో మానిటరింగ్, స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉంటే బ్రహ్మాండమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ రోజు ఏంటి పరిస్థితి? సో 30,000 40,000 అప్పు చేసి ప్రైవేట్ స్కూల్కి పంపించాలి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం లేదు. సో మన గవర్నమెంట్ స్కూల్ చూస్తే ఎంత ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది యూనివర్సిటీ ఆ బిల్డింగ్ అది ఎప్పుడు ఆగిపోయిందో అది అట్లా ఆగిపోయింది. ఎక్కడైనా ప్రపంచంలో యూనివర్సిటీల బిల్డింగ్ అట్లా ఆగిపోతాయా? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. సో అసలు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉందనుకోండి, ఇప్పుడు ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో నిజంగా కూడా ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ చేశారు, ఏమైనా కొత్త కనిపెట్టారు ఏమన్నా? ఎందుకు కనిపెట్టడం లేదు? ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్గా ఉంది అంటే పట్టించుకోకపోవడం. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎడ్యుకేషన్లు ఇవ్వద్దు. సో మేము ధనవంతులము, మా పిల్లలు కాకతీయ యూనివర్సిటీకి రారు, మా పిల్లలందరూ కూడా అమెరికాకి వెళ్ళిపోతారు యూనివర్సిటీకి, ఇక్కడికి ఎందుకు వస్తారు? సో అందుకని ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి ఈ యూనివర్సిటీ అవసరమే లేదు. అంతెందుకు లాస్ట్ మనకి 3 సంవత్సరాలు ఎంతో 2.5 సంవత్సరాలు వీసులను వేయకుండా IAS ఆఫీసర్స్ నడిపించాడు, అంటే అడిషనల్ ఛార్జ్ దాంతో.
అంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ లేకపోవడం అనేది తప్పు చాలా. సో ఇప్పుడు మేము సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి నాలాంటి ప్రొఫెసర్లు అంటే నాలాంటి కొంతమంది అందరం కలిసి ప్రొఫెసర్లు అందరం కలిసి ఒక పెట్టాము ఒకటి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది. దీని వైపు నుంచి మేము అందరం ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే గవర్నమెంట్ని, ఇప్పుడు మీరు బడ్జెట్లో సో ఇట్లా ఊరిగా ఉత్తగా అట్లా బడ్జెట్లో ఏదో ₹2 పెట్టి తప్పించుకోవడం కాదు. సో క్లియర్ కట్గా మొత్తం 28,000 ప్రభుత్వ పాఠశాలలు, 16 యూనివర్సిటీలు, సో 120 డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా దీనికి సంబంధించిన 2 సంవత్సరాలు మీరు బడ్జెట్ పెట్టండి. ఒక సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం మేము లెక్కేసాం 23,000 కోట్లు కావాలి. సో ఈ సంవత్సరం 10,000 కోట్లు పెట్టండి, నెక్స్ట్ ఇయర్ 13,000 కోట్లు పెట్టండి. ఇప్పుడు ఈ 23,000 కోట్లు అంటే మీ అందరికీ చాలా పెద్దగా అనిపించవచ్చు. లేదు, 2 లక్షల కోట్ల రూపాయలలో 2 లక్షల కోట్లు మన ఇన్కమ్, మన బడ్జెట్ మనకి. సో దీంట్లో 20% పెడితే కనీసం, ఎందుకంటే ప్రతి దేశం కూడా 20% కూడా తక్కువ పెట్టదు. సో చిన్న చిన్న దేశాలు 20% పెడతాయి ఎడ్యుకేషన్ మీద. ఈవెన్ డెవలప్మెంట్ జరిగిన దేశాలు కూడా 20-25% పెడతాయి. అంతెందుకు మన కేజ్రీవాల్ గవర్నమెంట్లో 28%. సో మన పక్కన ఆంధ్రలో 18%. సో మన దగ్గర ఎందుకు 6% ఉంటుంది బడ్జెట్? సో ఇక్కడ కూడా 20% పెట్టాలి ఎడ్యుకేషన్ మీద అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం రావాలంటే ఎట్లా? ఉచిత ఏంటండి అర్థం కాదు. ఉచిత కాదు, తప్పు పదం. ఉచితం కాదు, ఇది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. సో అందరికీ సమానమైనటువంటి క్వాలిటీ విద్య ఇవ్వడం అనేది బాధ్యత. అట్లాగే సమాన వైద్యం కూడా, క్వాలిటీ వైద్యం కూడా ఇవ్వడం అనేది అది గవర్నమెంట్ యొక్క బాధ్యత అది. సో అంతేగాను ఉదాహరణకి వైద్య సేవలు లేకుండా ఉంటున్నాయి కాబట్టి చనిపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటావు గవర్నమెంట్గా నువ్వు. ఇప్పుడు మన గ్రామాలలో ఏం జరుగుతుంది తెలుసా? మీ అందరికీ తెలియజే విషయం ఏంటంటే గ్రామాలలో డయాగ్నోసిస్ చేయకుండానే కొంతమంది చనిపోతున్నారు. అంటే మనం వెళ్తే అరే ఎట్లా చనిపోయాడమ్మా అంటే, సార్ పండిండు చచ్చిపోయాడు అంటే అసలు ఏంటి ఎట్లా ఏమైందమ్మా అంటే, ఏమో సార్ పండిండు జ్వరం వచ్చింది చచ్చిపోయాడు అంటే, డయాబెటీస్తో చచ్చిపోయాడా, ఆయన హార్ట్ ప్రాబ్లమ్స్ చచ్చిపోయాడా, సో లేదా కాలేయం పాడైపోయిందా, సో ఇవన్నీ డయాగ్నోస్ చేయడానికి లేవు మన దగ్గర కదా. అంటే ఎంత అన్యాయం అండి ఇది. సో అంటే డబ్బు లేదా మన దగ్గర, ఆ మాత్రం డబ్బు లేదా మన దగ్గర? డబ్బు ఉంది, కానీ ఆ డబ్బును నువ్వు సద్వినియోగం చేయటం లేదు. సో అందుకని ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రపంచంలో డెవలప్మెంట్ జరిగిందంటే ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్, హెల్తే. ఈ రెండింటి తర్వాతనే మిగిలితే నువ్వు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకో. కానీ ఈ రెండింటిని నువ్వు పక్కన పెట్టేస్తే జనరేషన్స్ పోతాయి, పాడైపోతాయి. తప్పు కదా. పోనీ నువ్వు కాళేశ్వరం ఏమైనా కట్టినావా అంటే అది కూడా, సో నువ్వు ₹10 ఖర్చు పెట్టే దగ్గర నువ్వు ₹100 ఖర్చు పెట్టి చేస్తే తప్పు కదా అది నువ్వు. సో నువ్వు ₹20,000 వరి పర్ ఎకర్ వస్తే నువ్వు పండిస్తే దాని మీద నువ్వు ఎలక్ట్రిసిటీకి నువ్వు ₹44,000 ఖర్చు పెడుతున్నావు. అది ఎంత మూర్ఖత్వం అది. అదొక పెద్ద మూర్ఖత్వ ప్రాజెక్టు. అంటే ఈ రకంగా డబ్బుని సో ప్రాధాన్యత లేకుండా పిచ్చి ఖర్చు పెట్టుకుంటూ, సో పేదలకు సంబంధించి అందరికి సంబంధించినటువంటి విద్యని, అందరికి సంబంధించిన వైద్యాన్ని పక్కన పెడితే ఏంటండి, ఎంత అన్యాయం ఇది. సో బడ్జెట్లో మేము అడుగుతున్నది ఏంటంటే కంపల్సరీ మనకి ఈ ఆల్మోస్ట్ లైక్ 35% ఈ రెండింటి పెట్టాలి. సో దెన్ తర్వాత 70% మీరు డెవలప్మెంట్కి, వేరే డెవలప్మెంట్కి వాడండి, పర్లేదు, అన్నీ అవసరమే మనకి, అది కూడా అవసరమే, ఇవి కూడా అవసరమే. బట్ ఇది ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇది. సో మేము కాదు, అందరం కూడా మన తెలంగాణ మొత్తం డిమాండ్ చేయాలి ఆ రకంగా. సో బట్ మన వాళ్ళకి అర్థం కాదు, చాలా విషయాలు అర్థం కాదు. సో మేబీ అందుకని మా మీదనే ఎక్కువ బాధ్యత ఉంది మీరు అందరికీ అర్థం చేయించడానికి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రతిభని గుర్తించలేకపోయింది, ఆంధ్ర ప్రభుత్వం మీ ప్రతిభని గుర్తించింది, ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు విషయము నా ప్రతిభనే కాదండి. సో మన తెలంగాణలో బోలెడు మంది ఉన్నారు ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు, వాళ్ళందరినీ ఉపయోగించడం లేదు. దట్స్ అ ప్రాబ్లం. సో నేను ఒకరి గురించి ఎందుకు మనం మాట్లాడుకోలేదు, చాలామంది ఉన్నారు, చాలామంది ఐఏఎస్లు, చాలామంది ఐపీఎస్లు, చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఇప్పుడు వీసీలుగానే వేస్తున్నారు. ఎవరిని వేస్తున్నారు వీసీలుగా అంటే? మోస్ట్ వీకెస్ట్ పర్సన్ వీసీ వేస్తున్నారు. ఒక స్ట్రాంగ్ పర్సన్ వీసీ వేయాలంటే ఒక స్ట్రాంగ్ సెర్చ్ కమిటీని పెట్టాలి. అంటే ఆ సెర్చ్ కమిటీలో ఉండే వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండాలి. చాలా ఒక ఐఎస్టీ డైరెక్టర్స్ ఉండాలి, ఐఐటీ ప్రొఫెసర్స్ ఉండాలి, మచ్చలేని ప్రొఫెసర్స్ ఉండాలి పెద్ద నేషనల్ లెవెల్లో. వాళ్ళతో పెడితే వాళ్ళు వీళ్ళ యొక్క సివిల్ని చూసి జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఈరోజు ఆ సెర్చ్ కమిటీ వీక్ ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీలందరూ కూడా మళ్ళీ క్యాస్ట్ బేసిస్ మీద, ఆ బేసిస్ మీద పెడుతుంటారు. సో న్యాచురల్గా మంచి వీసీలు రారు కదా, ఎట్లా వస్తారు మీకు? సో అంటే ది హోల్ థింగ్ ప్రతిభ అనేది గుర్తుపట్టడము, వాళ్ళని వాడుకోవడం అనేది అది ఒక చిన్నపాటి కమిట్మెంట్ ఉన్నటువంటి పొలిటీషియన్ చేసే పని. బట్ అసలు తెలంగాణ అభివృద్ధి చెందాలి, పేదలు అభివృద్ధి చెందాలి, దానికి నేను కష్టపడాలి అనే భావము, తర్వాత నేను ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలని వెతుక్కుంటూ వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని వాళ్ళతో చర్చించి చేసే ఒక అభివృద్ధి ఒక అభివృద్ధి ప్లాన్ అనేది లేదు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో. అది పెద్ద సమస్య మనకి. సో అది ఉంటే ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాడు, ప్రతిభ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందులో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారము వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు. బట్ ఈరోజు ఏ ఐఏఎస్ ఆఫీసరు, ఏ ఇంజనీరింగ్ చీఫ్, ఏ ప్రొఫెసరు, ఏ వీసీ ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడతాడండి? ఇప్పుడు ఈరోజు మన ఢిల్లీ గవర్నమెంట్ చూస్తే అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు. అంటే జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే చిట్ చాట్లో.
సో అట్లాగే అంతేందుకండి, నేను పక్క రాష్ట్రంలో పనిచేస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారితో వారానికి ఒకసారి కూర్చుంటాను, 3-4 గంటలు కూర్చొని విద్య మీద డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కనీసం నేను చెప్తున్నాను, గత 7.5-8 సంవత్సరాల నుంచి ఒక నిమిషం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ మాట్లాడలేదు. ఈ మధ్యలో మాలాంటిలో డిమాండ్ చేస్తే మొన్న సబితా ఇంద్రారెడ్డితోని ఒక అర్ధగంట మీటింగ్ పెట్టి మన ఊరు మన బడి అని చెప్పేసి ఒక ఎలక్షన్ స్టాండ్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అంటే మంచిదే, మన ఊరు మన బడి చేస్తే మంచిది, దాన్ని నిజంగా కూడా చేయాలి. ఆంధ్ర గవర్నమెంట్ చేసినట్టు, ఢిల్లీ గవర్నమెంట్ చేసినట్టు, కేరళ గవర్నమెంట్ చేసినట్టు చేయాలి. ఈవెన్ తమిళనాడు చాలా బాగా చేస్తుంది. అట్లా చేస్తే వీ విల్ అప్రిషియేట్ హిమ్. బట్ అట్లా చేయకుండా మళ్ళీ ఏదో ఒక గ్యారెంటీ చేస్తే ఐ థింక్ వీ హ్యావ్ టు క్వశ్చన్ హిమ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి దగ్గరికి పోలేకుండా ప్రగతి భవన్ గేట్ లోపలికి కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రితో వారానికి ఒకసారి మాట్లాడేంత పరిస్థితులు మాకు అక్కడ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ ఎందుకు లేవంటే నేను స్క్వేర్ డైరెక్ట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావునే మనం ప్రశ్నించాలి. ఆయన యాటిట్యూడ్, ఆయన ఫ్యూడలిజం, సో అదే కారణం ఇది, అంతే. లేకపోతే అంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కట్టుకుంటారండి రాజులాగా? అదని కోట ఎందుకు కట్టుకుంటారండి? ఎవరైనా కట్టుకుంటారా కోట? ఎవరైనా యూరోప్లో ఎక్కడ మీకు కోటలు ఉండవు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కోట ఉండదు. ప్రైమ్ మినిస్టర్ లీవ్స్ ఇన్ 4 bedroom 3 bedroom స్మాల్ అపార్ట్మెంట్స్. ఎందుకు ఇక్కడ అంత పెద్దది పెట్టుకుంటారు? ఆయన తప్పు కదా అది. సో ఐఏఎస్ పక్కన పెట్టి మంత్రులు రానియారు, ఎమ్మెల్యేలు కూడా ఎవరిని రానివాడు ఆయన. ఓన్లీ ఎవరు రావాలి అని అంటాడో ఆయన సెక్రటరీ చెప్తాడో వాళ్ళు మాత్రం రావాలి. తప్పు కదా ఇది. చాలా డెమోక్రసీ అట్లా పనిచేయదు కదా, అభివృద్ధి అట్లా జరగదు కదా. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? నాకు తెలిసిందే మాత్రమే కరెక్ట్ అంటే అభివృద్ధి జరుగుతుందా? సో నేను అన్నిట్లో నేను నిష్ణాతున్నా, ఏ ఒక్కరు నిష్ణాతులు గారు. సో అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు ఉంటారు. అందరినీ కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని మానిటరింగ్ చేయాలి. అది డెవలప్మెంట్ అంటే. కానీ అలాంటివి మనకు కనబడుతుంది ఎక్కడెక్కడైనా? సో ఒక మీటింగ్లో ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? ఒక ఐఏఎస్ క్వశ్చన్ చేస్తారా? ఒక మంత్రి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది అక్కడ? మనందరికీ తెలుస్తుంది, చూస్తున్నాం కదా మనందరం కూడా. తప్పు కదా అడ్మినిస్ట్రేషన్. సో అందుకనే ఇప్పుడు మేము చూసాం కదా, ఇలాంటి చీఫ్ మినిస్టర్ని చాలామందిని చూశాను నేను. సో చాలామంది దగ్గర నుంచి నేను క్లోజ్గా పనిచేశాను కాబట్టి అందరినీ కంపేర్ చేస్తున్నాను నేను కదా. సో ఈ తప్పు, ఇది డెఫినెట్ తప్పని చెప్పగలగాలి. ఇప్పుడు నాలాంటి కూడా చెప్పకపోతే ఇంకా కష్టం అది, అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో పేదలకి న్యాయం జరిగే విధంగా ఉండాలి. దళితులు అనేది ఒకటే కాకుండా అందరికీ, ప్రతి ఒక్క పేదవానికి న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి ఆకునూరి మురళి గారు చెప్తున్న పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి యోగి, తొలి వెలుగు.